ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుడు పాపం విషయమై మనిషిని ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు, ఎన్నోసార్లు బుద్ధి చెప్తాడు, ఎన్నోసార్లు గద్దిస్తాడు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా సరే మానవుడు వినకపోతే, మానవుడి జీవితాన్ని మార్చుకోకపోతే, మానవుడి జీవితాన్ని సరిచేసుకోకపోతే దేవుడు చెప్పడం మానేసి మౌనంగా ఉండిపోతారు. దేవుడు చెప్పడం మానేసి మౌనాన్ని పాటిస్తారు. అంతే కదండి. దేవుడు పాపం విషయమై మనిషిని లెక్కలేనన్ని సార్లు హెచ్చరిస్తారు, లెక్కలేనన్ని సార్లు బుద్ధి చెప్తారు, లెక్కలేనన్ని సార్లు మాట్లాడతాడండి. దేవుడు మాట్లాడుతున్నా సరే, దేవుడు హెచ్చరిస్తున్నా సరే, దేవుడు మాట్లాడుతున్నా సరే మానవుడు జీవితాన్ని మార్చుకోకపోతే దేవుడు మౌనంగా ఉండిపోతాడు. గమనించాలి, దేవుని యొక్క కోపము ఎంత భయంకరమైనదో దేవుని యొక్క మౌనం కూడా అంతే భయంకరమైనది. కాబట్టి దేవుడు హెచ్చరించినప్పుడే మన జీవితాన్ని మార్చుకుందామండి. దేవుడు ఎందుకు హెచ్చరిస్తారు పాపం విషయమై అంటే, పాపముకు జీతము మరణమండి. ఈ లోక సంబంధమైన మరణం వస్తుంది, రేపటి దినాన పరలోక రాజ్యానికి వెళ్లకుండా మనల్ని ఆపే మరణం కూడా వస్తుంది. అదే రెండవ మరణం. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకు శక్తిని ఇచ్చినప్పుడే, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినప్పుడే, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడే మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని హెచ్చరికలను తీసుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధంగా జీవిద్దాం, పాపముకు దూరంగా జీవిద్దాం, పాపమును అసహించుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.